నిత్య సత్యాలు. ఎవరూ చూడలేదని తప్పు చేయకు, అందరూ చేస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండూ కూడా పెద్ద ముప్పే. కత్తిని ఎంత సున్నితముగా వాడినా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరికి ఎంత విలువ ఇచ్చినా మనసు గాయపరచడమే తెలుసు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవటానికి సమయం ఉండదు, కానీ అదేం విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపటానికి మాత్రం కావలసినంత తీరిక, సమయము దొరుకుతాయి. ఆరోగ్యము కన్నా ఆదాయం గొప్పది కాదు. నీ తప్పు లేకుండా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించే వారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి ఎవరో చెప్పింది వినటం, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పటం. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని మాత్రం దూరం చేస్తాయి. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు ఏంటనేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏమిటనేది నీకు తెలియకుండా పోతుంది. చేసే ప్రతి పాపం అప్పు లాంటిది, ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సింది. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా శత్రువే. ఎదుటివారికి నచ్చినట్లు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివి. ఒక్కసారి నీకు నచ్చినట్టు బ్రతికి చూడు, వెంటనే చెడ్డవాడివి అయిపోతావు. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది. అయినా ఎందుకో భరించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అతిగా పూసుకుంటే గంధము కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే.